హాయ్ అందరూ, నా ఛానల్కి స్వాగతం. ఇది నా మొదటి కుకింగ్ వీడియో. నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం రుచికరమైన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెద్ద పాత్ర చెరవ పొయ్యి మీద పెట్టుకోండి. 2 పాత్ర వేడెక్కిన తర్వాత సరిపడా నూనె వేయండి. 3 నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసిన మిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించండి. 4 తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి అవి దోరగా వేగే వరకు తిప్పుకుంటూ ఉండండి. 5 ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత కట్ చేసిన టమోటాలు వేయండి. 6 టమోటాలు వేసిన కొద్దిసేపటికి కొంచెం పసుపు, కొంచెం బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. 7 కలిపిన తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 8 అలాగే సరిపడా కారం వేసి అవసరమైతే ఉప్పు రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి. 9 ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ను వేసి మసాలా చికెన్కు బాగా పట్టేలా కలుపుకోండి. 10 చికెన్ను కొద్దిసేపు మసాలాతో కలిపి అలాగే ఉంచండి. 11 ఆ తర్వాత సరిపడా ధనియాల పొడి, సరిపడా గరం మసాలా, సరిపడా చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. 12 చికెన్ బాగా కలిసిన తర్వాత మీరు తీసుకున్న బియ్యం పరిమాణానికి సరిపడా నీళ్లు పోయండి. 13 నీళ్లు మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. 14 బియ్యం వేసిన కొద్దిసేపటికి అన్నం ఉడకడం మొదలవుతుంది. 15 అన్నం పూర్తిగా ఉడికి నీరు ఇంకిపోయిన తర్వాత రుచికరమైన చికెన్ బిర్యానీ సిద్ధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వంటకాల కోసం లేదా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.